అయ్యా మొదట్లో 2024లో ఈ ఫ్యాక్టరీ నిర్మాణం మొదలుపెట్టినారు. ఫ్యాక్టరీ నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత మేము ప్రశ్నించాం, మీరు ఎవరు పర్మిషన్ తీసుకొని ఏమి మా గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా గ్రామ పంచాయతీ ప్రజలను గ్రామ ప్రజల అభిప్రాయం తీసుకోకుండా మీరు ఎందుకు నిర్మాణం చేస్తున్నారంటే, లేదండి ఇది మాది వైట్ కేటగిరీ ప్రాజెక్టు. వైట్ కేటగిరీ ప్రాజెక్టు వలన ఎలాంటి కాలుష్యాలు కానీ, ధ్వని కానీ, శబ్దం కానీ, పొగలు కానీ, వాసనలు కానీ ఏమీ రావు అని నమ్మబలికారు. కానీ మా గ్రామస్తులు మాత్రం ఇది గ్యాస్ ఫ్యాక్టరీ అయ్యా, పగిలిపోతే గ్రామానికి ప్రమాదం అని మాత్రం గగ్గోలు పెట్టినారు. అయినా మాకు దానివల్ల పూర్తిగా భవిష్యత్తులో జరగబోయే ప్రమాదం లేదని అంచనా వేయలేకపోయాం. అది మాత్రం మా గ్రామస్తులు చేసుకున్న నిర్లక్ష్యమే మాకు ఎంత దూరం తీసుకొచ్చి పెట్టింది. ఆ రోజు ఇదే ఐక్యత మేమందరం గ్రామస్తులు ఐక్యతగా ఉండి ఉంటే ఈ నిర్మాణాన్ని అడ్డుకునేవాళ్ళం. సరే అయిన తర్వాత మాకు నోడా పర్మిషన్ వచ్చిందండి. కలెక్టర్లు, కమిషనరేట్లు అందరూ మాకు పర్మిషన్ ఇచ్చారని చెప్పారు. మన ఈ ఫ్యాక్టరీ ఇన్ఛార్జ్ సతీష్ గారిని మేము సంప్రదించాం. ఆయన మా ఇంటికి కూడా వచ్చి మేము లెటర్ ఇచ్చి రిటర్న్గా ఇదిగోండి మీరు ఈ ఫ్యాక్టరీ గ్యాస్ తగలబెట్టినా కూడా ఇది రాదు అని అబద్ధాలు ఆడి పలికాడు. అదే వ్యక్తి ఈరోజు వాసన ఎక్కడొస్తుంది అంటున్నాడు. ఈరోజు మీరు మా గ్రామస్తులు అందరం చూసాం. ఆయన ప్రతి ఒక్కరితో వాళ్ళ బంధువుల్ని, వాళ్ళకి అనుకూలమైన వ్యక్తులందరినీ తీసుకొచ్చి ఫ్యాక్టరీలు వేసుకొని ప్రైవేట్ కాంట్రాక్టులు చేసుకుంటూ ఆ వ్యక్తి మమ్మల్ని అందరినీ మిస్గైడ్ చేస్తూ వాళ్ళు మరలా మా ఫ్యాక్టరీకి మీ గ్రామంలో 2 కోట్లు ఇచ్చారు, మీ గ్రామస్తులు ఏం చేస్తున్నారండి అన్నారు. ఎవరయ్యా 2 కోట్లు ఇచ్చిన వ్యక్తి? ఎందుకు మా గ్రామ ప్రజలు మమ్మల్ని కూడా ప్రశ్నించారు. మీరు 2 కోట్లు తీసుకొని పర్మిషన్ ఇచ్చారంట కదా అని. మేము అడిగితే ఏమన్నాడు, మీ పర్మిషన్ అవసరం లేదండి, మాకు నోడా పర్మిషన్ ఉందండి అని చెప్పాడు. తర్వాత ఏమయ్యా సతీష్, ఎవరయ్యా నీకు 2 కోట్లు ఎవరికి ఇచ్చావు అంటే, మేము అనలేదు సార్, ఎవరో అన్నారు సార్ అన్నారు. ఇదే మహిళలు మా వాళ్ళు వచ్చి ఇబ్బందికరంగా ఉందయ్యా, లోపల వాసన వస్తుంది, దీన్ని ఏదైనా దీనికి పరిష్కారం చేయండి అని అడిగితే, మాకు రావట్లేదు వాసన, మీకు ఎట్టొస్తుంది అని అంటాడు. ఇప్పుడు మీరు అందరి సమక్షంలో చూశారు కదా వాసన ఏ విధంగా వస్తుందో భయంకరంగా. ఆ వాసన ఏమవుతుందంటే హృదయాల్లోకి వెళ్ళిపోయి నైటు ఒకటండి, వాళ్ళని మమ్మల్ని ఇంకో ఉద్దేశం కాదు, వాళ్ళు గ్యాసు ఆటోమేటిక్ గా ప్రొడ్యూస్ అవుతుందంట. దాన్ని తగలబెట్టాలి, గాలిలో కన్నా వదలాలి, దుమ్ము ధూళి తీసుకొచ్చి గ్రామం మీద వేయాలి. కనీసం గ్రామానికి 2-3 కిలోమీటర్ల దూరంలో ఉండాల్సిన ఫ్యాక్టరీ ఊరు మొదట్లో మా కాలనీ గోడ మీద తీసుకొచ్చి పెట్టి మాది ఏం లేదు, మేము ఏ కాలుష్యం రానియకుండా మేము చేసుకుంటామని వైట్ కేటగిరీ నిబంధనల ప్రకారం ఎలాంటి వాసనలు కానీ ఏమి రానియకూడదని ఆ చట్టంలో చెప్తుంది. కానీ వీళ్ళు చాలా నిర్లక్ష్యంగా గ్రామంలో 2 కోట్ల డబ్బులు ఇచ్చాం. ఎవరికయ్యా 2 కోట్ల డబ్బులు ఇచ్చింది? ఇదే మహిళలు ఎదుట ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు చెప్పారన్నారు. ఆ సెక్యూరిటీ వాళ్ళు సాయంకాలానికి ఎత్తేసారు ఆ నుంచి. ఈ సతీష్ గారు వాళ్ళకి కానీ ఇంటిమేట్ చేయకుండా ఉంటే వాళ్ళకి ఏ విధంగా ఇచ్చారు 2 కోట్లు? ఎవరికి చెక్ రూపంలో ఇచ్చారా, నగదు రూపంలో ఇచ్చారా, లేకుంటే ఇంకేదో రూపంలో ఇచ్చారా? అదేదో తెలియాలి కదా, ఏ రూపంలో ఇచ్చారు. సరే ఆ సమస్య మా గ్రామంలో నాయకులు కానీ మేము కానీ ఇటువంటి దిగజారుడు పనులు, ఇటువంటి పనికిమాలిన పనులు మేము ఎవరో మా గ్రామస్తులు ఎవరో చేయరు. కానీ నిజాయితీగా ఉంటాం, రాజ్యాంగం మాకు కల్పించిన హక్కులను వాడుకుంటాం. అదేమంటే పేలుపాళెం పోతే డిస్ప్యూట్ విలేజ్ అని రెవెన్యూ అధికారులు కానీ మండల అధికారులు కానీ ఈ విధంగా చేశారు. కానీ మేము వారం క్రితం కలెక్టర్ గారు కలిసి అయ్యా మా సమస్య చావు బతుకుల మధ్యలో మేము ఉన్నాము అని చెప్తే కలెక్టర్ గారు ఇమీడియట్ గా స్పందించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి ఇమీడియట్ గా పిలిచి వాళ్ళ సమస్య పరిష్కారం చేయమన్నారు. సరే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు మేమందరం 50 మంది వెళ్ళి వాళ్ళ ఆఫీసుకు కూడా పోయి సీల్ కూడా వేసి రిసీవ్డ్ కాపీ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన సమాధానం ఈ రోజు వరకు, సార్ మీరు ఇవ్వండి మేము బేస్తవారం వచ్చేస్తామని చెప్పాడు ఈ గారు. తర్వాత నుంచి ఆయన ఫోన్లు ఎత్తడం లేదు. అంటే ఆయన ఎందుకు స్పందించట్లేదో మాకు అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు మా సమస్య అయితే తీవ్ర స్థాయికి చేరింది. ఇప్పుడు దీన్ని పరిష్కరించాలంటే మేము ప్రస్తుతానికి 23 మంది పై అధికారులందరికీ లెటర్స్ పెట్టి రిజిస్టర్ పోస్ట్ ద్వారా అందరికీ సమాచారం అందించాం. ఈ రోజు వరకు మేము సోమవారం గ్రీవెన్స్లో ఇస్తే కలెక్టర్ గారు వెంటనే స్పందించి పొల్యూషన్ వాళ్ళకి అన్ని డిపార్ట్మెంట్ పంపిస్తే ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రోజు మా గ్రామానికి రాలా. అంటే ఈ ఉద్దేశం ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం ఎవరిని ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేసిందో అర్థం కావట్లే. అయితే మేమైతే ఈ ఊర్లో జీవనం సాగించలేము. మమ్మల్ని అందరినీ బయటకు తరివేసి మమ్మల్ని వేరే దగ్గర ఏమన్నా వాళ్లే మాకు స్థలాలు అన్ని చూపించేసి మేము వాడికి పోతే మా గ్రామ ప్రజలు అయిపోయి మేము అందరూ సుఖంగా బతుకుతాం. ఇక్కడైతే మేము కనీసం 2 సంవత్సరాలకి ఒక్క మనిషి బతకడు. ఫ్యాక్టరీ ఆదాయం డెవలప్మెంట్ వేరే సంగతి, ఒక్క మనిషి బతికే పరిస్థితి లేదు. ఒక్కొక్క మహిళ అయితే దుమ్ము పీల్చి
లక్షలు ఖర్చు పెట్టుకున్నా కానీ ఆరోగ్యం వైరం కావట్లే. వాళ్ళు పై అధికారులకు చెప్పాం, వాళ్ళలో పనిదర గారిని ఒక ఆయన చెప్పాం, లేదంటే మా వాళ్ళు పంపించాం మీకు ఇన్స్పెక్షన్ చేస్తారని పంపించారు. 6 గంటలు నిన్న 6 మంది ఆడికి వచ్చారు. 6 మంది వచ్చిన తర్వాత చూశారు, మా వాళ్ళు అందరూ ఆందోళనకరంగా ఆయనకు సమాధానం చెప్పారు. ఆమె తర్వాత ఆయన ఏమంటాడు, మాకు రావట్లేదు వాసన, మీకేం వస్తున్నాడు. ఇంతమందిని ఆయన అమాయకులుగా చేసి ఆ సతీష్ గారు ఆయన ఈ ఇన్ఛార్జిగా తీసుకున్న తర్వాత మా గ్రామంలో చాలా రకరకాల రాజకీయాలు చేస్తూ అతను అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. అతనికి ఆ సతీష్ గారు ద్వంద్వ వైఖరి వలన మా గ్రామస్తులు అందరూ ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల దయచేసి ఈ ప్లాంట్ వలన మాకు ఈ దుర్వాసనలు, ఈ వేస్ట్ ఇవన్నీ రాకుండా అరికట్టాలని మీడియా ద్వారా పై అధికారులందరినీ కోరుతున్నాను. గ్రామ పంచాయతీ నుంచి నూడావాళ్ళు కూడా మా ఎటువంటి విషయాలు మా స్టాఫ్ను కానీ లేదంటే పంచాయతీ సర్పంచ్ కానీ ఎటువంటి విషయాలు కూడా ఫీడ్బ్యాక్ తీసుకోలేదు. ఇప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రం మేము ఎటువంటి ఎన్ఓసి ఇవ్వలేదు. ఫ్యాక్టరీ మాత్రం ఈ విధంగా వాళ్ళు ఏం చెప్తారంటే మేము ట్రైన్లో ఉంది ఇంకా పూర్తిగా చెప్పబోతారేమో. స్టార్టింగ్ లోనే మీరు అడ్డుకోవాలి కదా, పర్మిషన్ లేనప్పుడు పంచాయతీ పర్మిషన్ లేనప్పుడు మీరు ఎట్లా కడతారని మీరు అడ్డుకోవాలి కదా. కమిషనరేట్ పర్మిషన్ ఇచ్చారు. మేము లెటర్ పెట్టాం పంచాయతీ తరఫున. లెటర్ పెడితే ఈ రోజు కూడా జవాబు లేదు. ఎన్ని సంవత్సరాలు అయిందండి? 2 years అయిందండి. ప్రొడక్షన్ మాత్రం 6 months, 4 months, 5 months అయింది. ఇది వాస్తవానికి ఈ బయోగ్యాస్ సప్రెస్డ్ ప్లాంట్ అంటారు, గ్యాస్ ప్లాంట్ అంటారు. ఇది వాస్తవానికి ఆరెంజ్ కేటగిరీలు ఉంటాయి. వైట్, ఆరెంజ్, రెడ్ అటు ఉంటాయి. తీవ్రత ఉంటుంది. వైట్ తక్కువ ఉంటుంది, ఆరెంజ్ ఎక్కువ ఉంటుంది. కానీ వీళ్ళు స్పెసిఫిక్గా వాళ్ళు హైర్ అథారిటీస్కి లెటర్ పెడితే వైట్ కేటగిరీ అలౌ చేస్తారు సమాచారం సేకరిస్తే. కానీ ఆ వైట్ కేటగిరీకి సంబంధించిన నిబంధనలు ఉల్లంఘిస్తే మళ్ళీ ఆరెంజ్ కింద పోతుంటాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మంచిగా మేము గ్రామస్తులకి మేము కలెక్టర్ గారికి సంబంధించాము. ఇస్తే ఆయన పొల్యూషన్ కంట్రోల్ వారి నామ్స్ ప్రకారం మేమే ప్లాంట్ ఎత్తిమని మేము కోరలైంది. మా ప్రాణాలు కాపాడండి, న్యాయం చేయండి గ్రామానికి. దానికి సంబంధించినటువంటి నియంత్రణ చర్యలు ఏమేమి తీసుకోవాలో అవి తీసుకొని కాపాడండి. స్థానికులకి ప్రయారిటీ ఇవ్వండి. ఉద్యోగాల్లో వాటిల్లో మాకు ఇబ్బందికరంగా ఉంది. లేకపోతే మేము లేచిపోవాల్సిన పరిస్థితి. కనీసం తిండి లేకున్నాము. రాత్రులు పిల్లలు చదువుకోవాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అనుభవిస్తున్నారు. పెద్ద శబ్దాలు వస్తాయి, ఊగులింక శబ్దాలు తక్కువ. నైట్ టైము పెద్ద శబ్దాలు వస్తున్నాయి. పిల్లలు, వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు. గ్రామం వరకు వస్తుంది. ముఖ్యంగా ఇక్కడ పక్కనే అరుంతివాడ కాలనీ, ఎస్సీ కాలనీ మరీ ఇబ్బంది పడుతున్నారు. కొన్ని సమయంలో తిండి తినేటప్పుడు బయట తినలేరు. బయట తింటే అది ఏం పడుతుందా, ఏం వాసన వస్తుంది తినలేక ఈగులు కూడా పోయిన సమయం ఇక్కడ ఈ ముడి పదార్థాలు పేడ వాడతారు. పేడ, గిడ్డ పదార్థాలు వాడతారు. ఈ పేడ వచ్చే సమయంలో వాటి నుంచి వచ్చేటువంటి ఈగలు, దోమలు దగ్గర ఉండేటువంటి ప్రాంతం కాబట్టి వాడి కిందనే ఉంది, ప్లాంట్ కిందనే ఉంది. వాళ్ళు ఇబ్బంది సఫర్ అవుతున్నారు. మేము కనీసం అందరూ వాళ్ళు ఏదైనా మీ ఊర్లో వాళ్ళు అందరూ స్పందించాలంటే మేము కూడా ఏందని చెప్పి మాకు కూడా వీటి మీద గట్టిగా మాట్లాడితే ఈ పరిస్థితులు కలుగుతాయి. ముఖ్యంగా మేము కోరేది ఈ రిలయన్స్ ఎనర్జీ బయోగ్యాస్ ఎనర్జీ ప్లాంట్ వాళ్ళు యాజమాన్యం సత్వరమే సంబంధించినటువంటి పొల్యూషన్ సంబంధించి మా యొక్క సమస్యలని పరిష్కరించి గ్రామస్తులకి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అందరూ కూడా ఈ విషయం పైన స్పందించాలని చెప్పి ప్రజల తరఫున మేము కోరుకుంటున్నాం. మా కాలనీలో అన్ని జ్వరాలు, పిల్లకాయలకు బాగా లేకుండా, పెద్దవాళ్ళకి బాగా లేకుండా, వాళ్ళకి కిడ్నీలు బాను, లివర్లో రాళ్ళు ఉండను, భలే ఇబ్బందికరంగా ఉంది మాకు. మేము 100 రూపాయల కూలి తెచ్చుకునేవాళ్ళం. మధ్య తరగతి లేబర్లు మేము. చెప్పండి మేము ఇది గ్యాస్ వల్లను మంటలు, పొగ, కళ్ళు మంటలు వస్తున్నాయి, బాగా లేకుండా వస్తుంది. దుమారం అంతా మాకు తెలియకుండానే మా ఇళ్ళు నిండిపోతా ఉన్నాయి సార్. మాకు తెల్లారులే చూసి నీళ్లు మకాలు కడుక్కోవాలంటే నిండా దుమ్ము రాలిపోయింది, నల్లంగా అయిపోతున్నాయి నీళ్లు. మేము ఆ నీళ్లు ఏ విధంగా మేము వాడుకోవాలా? మేము అన్నం వండుకునేది ఆ నీళ్లేను, తాగేది ఆ నీళ్లేను. మాకు ఆ నీళ్లు తాగి మా కడుపుల్లో బాగా లేకుండా జ్వరాలు. ఈ సమస్యల గురించి, ఫ్యాక్టరీ గురించి మాకు ఎన్ని గ్యాస్ ఫ్యాక్టరీ ఆ వాసనకి మేము ఇబ్బందికరం అయిపోతుంది సార్. మేము నిలలేకపోతున్నాము. లేబర్కి ఆ రోజు ఏం చెప్పారంటే ఈ కూరగాయలు ఎక్స్పోర్ట్ పోయేది ఇక్కడ అని చెప్పారు మాకు. ఇప్పుడు గ్యాస్ కంపెనీ నడుపుతున్నారు. ఆ పొల్యూషన్కి, ఆ వాసనకి, ఎన్ని వాటికి మేము నిలవలేకుండాము. అందరూ చిన్న బిడ్డలు 20 అది కానీ పేలితే మాత్రం ఈ గ్రామం మీద
20 సంవత్సరాల గిరికి కూడా మలవదు ఇక్కడ. అది వాస్తవం. ఇది ఎక్కువ స్మెల్ వస్తుండది. మేము నిలవలేకుండా ఇక్కడ. మాకు ఏదో ఒకటి పరిష్కారం చేయాలి. మేము నిలవలేకుండా ఇక్కడ మాత్రం. నిద్ర లేచిన పొద్దుకు నా కళ్ళు మంటలు వస్తుండయి. ఒకటే జ్వరాలు, తలకాయ నొప్పి వస్తుంది. ఆ వాసన దెబ్బకి దిమ్మని తలకాయ నొప్పి వస్తుండది. మేము నిలవలేకుండా ఉన్నాం ఇక్కడ. మాకు ఆ రోజు ఏం చెప్పారు, మాకు కూరగాయలు ఎక్స్పోర్ట్ ఇక్కడ పోయేది, ఇక్కడి నుంచి పోయేది అని చెప్పారు. సరేలే అని చెప్పారని మాకైతే తెలియకుండానే గ్యాస్ నడుపుకుంటున్నారు వాళ్ళు. మాకు ఏదో ఒకటి మాకు పరిష్కారం చేయాలి గవర్నమెంట్ మాత్రం. వాస్తవంగా ధన్యవాదాలు చేస్తున్నాము, నమస్కారాలు చేస్తున్నాము. మాకు పరిష్కారం చేయండి. మా ఇళ్ళమ్మడే ఫ్యాక్టరీ కట్టారు. కనీసం ఎక్కువ స్మెల్ వాసన వచ్చేస్తుంది. నైట్ అయితే పొగ వచ్చేస్తుంది. ఎక్కువ మంటలు వచ్చేస్తా ఉండయి. ఆ మంటల నుంచి భయపడిపోతా ఉన్నాము. నైట్ చిన్న బిడ్డలు ఉన్నారు. చిన్న బిడ్డలు ఏమంటే కళ్ళు తిరిగిపోతున్నారు సార్. చిన్న గర్భవతులు అమ్మాయి 6 నెలలు 7 నెలలు కడుపు అయితే అమ్మాయి కూడా కళ్ళు తిరిగి పడిపోయింది సార్. అక్కడ వాటి ముందు నేను ఒక వాంతులు అయినాయి. ఎక్కువ పొగ వచ్చేస్తుంది. రేత్రి కనపడటం లేదు. ఆ పొగ కళ్ళు తిరిగిపోతున్నాయి. ఎక్కువ పొద్దున్న లేచాలకే చిన్న బిడ్డలు కూడా స్కూల్కి పోయే పిల్లలు కూడా కళ్ళు తిరిగి పడిపోతున్నారు సార్. దయచేసి మాకు ఏదో ఒక న్యాయం చేయండి సార్. మాకు ఈ ఫ్యాక్టరీ నుంచి మేము ఇదైపోతున్నాం. చిన్న బిడ్డలు మమ్మల్ని కాపాడి మాకు ఏదో ఒక న్యాయం చేయండి సార్. సార్ గ్యాస్ ఫ్యాక్టరీ పెట్టి మాకు ఈ ప్రకారం వాసన, దానివల్ల వాసన వస్తుంది, జబ్బులు వస్తున్నాయి, మంటలు కూడా వస్తున్నాయి సార్. దాని గురించి మాకు ఏదైనా న్యాయం చేయండి సార్. మీరు కలెక్టర్ కాడ కూడా పోయాం మొన్న. సార్ 100 కడుపు ఉంది సార్ ఇక్కడ. ఆ వాసన వల్ల మాకు కళ్ళు తిరిగి పడిపోతున్నారు. మున్సిపల్ ఆఫీస్కి పోయాం. వాళ్ళు ఏమి గమ్మున ఉండరు. వాళ్ళని అడిగితే మీరు డబ్బు తీసుకొని సంతకాలు పెట్టారు, అప్పుడు లేదని వాళ్ళు అడుగుతున్నారు. అక్కడ పోతే మేమెవరు చెప్పుకోవాలి సార్? మీకు తెలుసా మొదట ఈ ఫ్యాక్టరీ వస్తుందని? తెలుసు సార్. కూరగాయల శాఖ అని చెప్పారు సార్. మాకు మార్కెట్ ఎక్స్పోర్ట్ పోతాయి కూరగాయలు అని చెప్పారు సార్. ఈ రోజు ఈ పని చేసి పెట్టారు సార్. వాసన వస్తుంది, సౌండ్లు వస్తుంది. మాకు బాగలేని కొంతమంది ఉన్నాము. నాకు అసలు ఆ షుగర్ అన్ని లేవు సార్. బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లం ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ వాసనకి వచ్చింది అనుకో, ఆ వాసన దానివల్ల మాకు ఇదైపోతున్నాయి సార్.